Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. ओम सदाशिवसमारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెల 8వ తారీఖుల గాయతూ సెప్టెంబర్ 14వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో గత వారంతో పోల్చుకుంటే గ్రహగతుల్లో ఏ విధమైనటువంటి మార్పు లేదు. గురుగ్రహం వృషభ రాశి యందు, మీనమందు రాహువు, కుంభమందు వక్రించినటువంటి శనేశ్వరుడు, కన్యారాశి యందు శుక్రకేతువులు, సింహమందు రవిబుధులు, అలాగే మిథునమందు కుజుడు, చంద్రుడు మాత్రం వృశ్చిక, ధనుస్సు, తుల, మకర రాశుల యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి 2వ స్థానమందు, 3వ స్థానమందు గురు కుజగ్రహాలు యోగిస్తూ ఉండడం, అలాగే పంచమమందు బుధుడు యోగిస్తూ ఉండడం, ఈ వారంలో చంద్రుడు బలంగా ఉండడం, శనేశ్వరుడు యోగిస్తూ ఉండడం వెరసి 4 నుండి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మేషరాశి వారికి ఉన్నాయి. ఈ గ్రహస్థితి మేషరాశి వారిలో ఉత్సాహానికి కారణమవుతుంది. ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో కొంత ఊహించినటువంటి మార్పులు, అనుకోని విధంగా కొన్ని ఇబ్బందులు తగ్గుముఖం పట్టి సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉండడం, ఏదైతే మీరు ఇంత ఖర్చు ఉంటుంది ఎదరా అని బాధపడుతూ భయపడుతూ ఉన్నారో ఆ ఖర్చు ఏదైతే ఉన్నదో అనుకోని విధంగా ఆయా కార్యక్రమాలన్నీ కూడా వాయిదా పడడం, తద్వారా ఇప్పుడు అంత ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఏది కూడా లేకపోతూ ఉండడం, ఈ విషయాలన్నీ కూడా కొంత మానసిక ప్రశాంతతని కలగజేస్తూ ఉంటాయి. అంతేకాక కొంత ఉత్సాహంగా ఉంటారు, కార్యోన్ముఖులై ఉంటారు. ఏదైనా ఒక పని తలపెడితే దాన్ని పూర్తి చేద్దామనేటువంటి శ్రద్ధాశక్తులు కలిగి ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క అన్యోన్యమైనటువంటి సహకారం, సహాయం అంతా కూడా ఈ రాశి వారికి అందుతూ ఉంటుంది. తృతీయమందు కుజుడు ఉన్న కారణం చేత కొంత పట్టుదల అధికంగా ఉంటుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సాహస కృత్యాలని వీరు చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఊహించినటువంటి పరిణామాలు, ప్రత్యేకించి అదృష్టం అనేటువంటిది జీవితంలోకి రావడం, తత్ఫలితంగా ఎప్పుడూ అనుకోనటువంటి అవకాశాలని అందిపుచ్చుకునేటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాశి వారు ఉన్నారు. అయితే ఇక్కడ షష్ఠస్థానమందు శుక్రకేతువులు, వ్యయమందు ఉన్నటువంటి రాహువు కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఊహించినటువంటి ఈ అవకాశాల నడుమ కొంత అత్యుత్సాహానికి లోనవ్వడానికి, తొందరపాటులో చిన్న చిన్న ఏదైనా ఇబ్బందికరమైనటువంటి విషయాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక పని మీద బయటికి వెళ్ళేటప్పుడు దాని మీద శ్రద్ధ పెడుతూ ఉండండి. ఒకే రకమైనటువంటి మాట, ఒకే రకమైనటువంటి విధి విధానాలని కలిగి ఉండండి. సంతోషంతో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడి, లేదా ఆ సందర్భానుసారంగా ఒక మాట మాట్లాడి ఆ తదుపరి మాట మార్చేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అందువల్ల ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఇది అవసరమా అక్కర్లేదా అనుకునేటువంటి విధంగా ఒక్కసారి ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. ఈ వారం అంతా కూడా చాలా బాగుంటుంది. ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అంతేకాక విద్యార్థులకు ఇది చాలా గొప్ప వారంగా చెప్పవచ్చును. మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి ఈ వారం చాలా కలిసి వస్తుంది, ఉత్సాహంగా ఉంటుంది. అలాగే స్త్రీలకి సైతం ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉండబోతూ ఉన్నది. మేషరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఆదివారం నాడు రాహుకాల సమయంలో అమ్మవారి ఆలయంలో దీపారాధన సత్ఫలితాలని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.